తెలంగాణ అసెంబ్లీని ఉద్యోగ పర్వం హీట్ ఎక్కించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3 నెలల్లో పీఆర్సీ ఇస్తామన్నారు. 3 ఏళ్లైనా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. ఆ డిఏలు మీరు బకాయి పెట్టినవే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. ఫుట్బాల్ అందాల పోటీలకు డబ్బులుంటాయి కానీ రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని హరీష్ ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం నుంచి తప్పించుకోవడానికి మీ ప్రభుత్వమే పదవీ విరమణ వయసు పెంచిందని భట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏలపై తెలంగాణ అసెంబ్లీలో డిష్యూం నడిచింది. బీఆర్ఎస్ నేత హరీష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు హరీష్ రావు. అవి ఎప్పట్లోగా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు ఆయన. 3 నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామన్న కాంగ్రెస్ 3 ఏళ్లైనా ఇవ్వలేదన్నారు హరీష్. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. 3 నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లుగా వస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పీఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పట్లోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. హరీష్ ప్రశ్నలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు భట్టి. 5 3 గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినవే అని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం తమపై వేశారన్నారు. ఉద్యోగస్తుల భారము ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. ఫుట్బాల్ పోటీలు, అందాల పోటీలకు డబ్బులుంటాయి గానీ రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని హరీష్ రావు ప్రశ్నించారు. 100 కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటున్నారు. మరి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరా అన్నారు హరీష్. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే, మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పీఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, తాము 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామన్నారు భట్టి. ఇక ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామన్నారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం, ఉన్నది కూడా. అటువంటి జీతాలు 1వ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులను సరిదిద్ది ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై ప్రభుత్వం సరైన సమాచారం చెప్పలేదన్నారు హరీష్. భట్టి మాటల్లో తప్ప చేతల్లో మానవీయ కోణం లేదని, కొత్త పీఆర్సీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు ఆయన. ఉద్యోగులపై ప్రభుత్వ తీరు నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. ఇక ఆర్టీసీపై హరీష్ రావు, మంత్రి పొన్నం మధ్య మాటల తూటాలు పేలాయి. ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. 3వది అధ్యక్ష, కొత్తగా మరి పీఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. 4వది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ను పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త పీఆర్సీ ఏమైందన్న హరీష్ ప్రశ్నలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తామొచ్చాక ఆర్టీసీని లాభాల బాట పట్టించామన్నారు పొన్నం. ఆర్టీసీని పోయలేము, మూసేస్తా. వారు గౌరవాధ్యక్షులుండ్రి కంప్లీట్గా 45,000 మంది ఉద్యోగులను వేటు వేస్తున్నామని చెప్పేసి రకరకాల అంశాలను ఆర్టీసీకి సంబంధించి బస్సులు కొత్తది ఒకటి కొనకుండా, 10 సంవత్సరాలు ఒక కొత్త నియామకం చేపట్టకుండా,
అన్ని రకాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం దాదాపు 2700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవం తెలుస్తాను. అధికార విపక్షాల వాగ్వాదంతో సభాపర్వం దద్దరిల్లింది.